ప్రేక్షకులకు నమస్కారం. సెప్టెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందరరామరెడ్డి గారు, సెప్టెంబర్ మంత్కి స్టాక్ మార్కెట్కి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వై సెప్టెంబర్ ఈ సో స్పెషల్ ఇన్ స్టాక్ మార్కెట్ అంటూ కూడా రకరకాల ఆర్టికల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఏంటి అసలు సెప్టెంబర్ మాసానికి స్టాక్ మార్కెట్కి ఉన్న రిలేషన్? సో బేసికల్గా లాస్ట్ 5 years డేటా కనుక మనం చూసుకున్నట్లయితే 2018 నుంచి 2022 వరకు కూడా తక్కువ అంటే 800 పాయింట్స్ పెరిగిందండి సెప్టెంబర్ మంత్లో. ఎక్కువ అంటే లాస్ట్ ఇయర్ 1,300 పాయింట్స్ ర్యాలీ జరిగింది. కాబట్టి సెంటిమెంటల్గా లాస్ట్ 5 years నుంచి అంటే స్టాక్ మార్కెట్ యావరేజ్ మీద 1,000 పాయింట్స్ మూవ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా మార్కెట్ మంచి బుల్లిష్ మూడ్లో ఉంది. కాబట్టి సో ఈ మంత్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోద్ది మళ్ళీ తిరిగి అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. బట్ స్టాక్ మార్కెట్లో ఈ సెంటిమెంట్స్ అనే మామూలు విషయం అండి. మనం గూగుల్ హిట్ చేసాం అనుకోండి, వై సెప్టెంబర్ మంత్ ఈజ్ వరస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ ఆర్టికల్ కూడా వస్తుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ చెప్పాలంటే సెప్టెంబర్ ఈజ్ వరస్ట్ మంత్. గుడ్డికి బ్యాడ్కి రెండింటికి సెప్టెంబర్. ఇండియాలో మాత్రం కలిసి వస్తుంది. అవును, లాస్ట్ 5 years నుంచి 2018 నుంచి 800 పాయింట్స్ మూవ్ అయిందండి. అంటే 2019లో అది కూడా 900 పాయింట్స్ దాకా మూవ్ అయింది. అంటే 2020లో 1000 పాయింట్స్ దాకా మూవ్ అయింది. 2021లో అయితే ఆల్మోస్ట్ 900 పాయింట్స్ మూవ్ అయింది. 22లో అయితే 1,300 పాయింట్స్ మూవ్ అయింది లాస్ట్ ఇయర్. అండ్ ఈ సంవత్సరం కూడా 23లో కూడా పాజిటివ్నే ఉంది మార్కెట్. సో కాబట్టి న్యాచురల్గానే వర్క్ చేసింది. ఇండియా మోర్ ఆర్ లెస్ డొమెస్టిక్ లోకల్ కన్జంప్షన్ అండి అంతా కూడా. అండ్ సెప్టెంబర్ అంటే మంచి వర్షాకాలం, ఫెస్టివల్ సీజను, కన్జంప్షన్ బాగా ఉంటుంది. అండ్ న్యాచురల్గానే మార్కెట్ అని చాలా హోప్ మూడ్తో ఉంటుంది. కాబట్టి అది మూవ్ అవుతూ ఉంటాయండి. కాబట్టి ఈ సంవత్సరం కూడా పర్ఫార్మెన్స్ ఉన్న పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. కాకపోతే ఈ మధ్య ఉన్న 2 బ్యాడ్ థింగ్స్ ఏంటంటే, ఒకటి వర్షాలు అనుకున్నంత బాగా రావట్లేదు. ఆగస్ట్లో 38% డిఫిషిట్ రికార్డ్ అయింది. బట్ లాస్ట్ 2 days నుంచి మళ్ళీ త్రూ అవుట్ ద ఇండియా మొత్తం వర్షాలు బాగానే ఉన్నాయి. బహుశా ఇది కవర్ అవుతుందో చూడాలి ఇండియా మొత్తం. అండ్ రెండోది ఆయిల్ రేట్ చాలా బాగా పెరిగిందండి. ఆల్మోస్ట్ $90 per barrel అయింది ఆయిల్. క్రూడ్ ఆయిల్ వరల్డ్ వైడ్గా మళ్ళీ పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది. ఇండియాలో ఏంటంటే ఆల్మోస్ట్ 16 లక్షల కోట్లు క్రూడ్ ఆయిల్ బడ్జెట్. ఓకే, సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోద్ది. దీని ద్వారా ఏంటంటే ఏవిగేషన్ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, లేకపోతే పెయింటింగ్ ఇండస్ట్రీ కావచ్చు, వీటన్నిటిలో కూడా స్ట్రెస్ బీన్ అవుద్ది. ఓకే, అంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో బ్యాడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని క్రూడ్ ఆయిల్ $90 దాటం అనేది వెరీ బ్యాడ్ ఫర్ ఇండియన్ మార్కెట్స్కి. అంటే రెండోది డాలర్ ఇండెక్స్ 104 దాటుతుందండి. అంటే లాస్ట్ 1 monthలో 5% పెరిగింది డాలర్ ఇండెక్స్. డాలర్ ఇండెక్స్ పెరగటం వల్ల వరల్డ్ వైడ్గా ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది బై డిఫాల్ట్. సో డాలరు 104 చేరటం, క్రూడ్ 90 చేరటం, అంటే ఇన్ఫ్లేషన్ అంత కంఫర్ట్ జోన్లో లేకపోవటం, ఈ 3 విషయాలు కొంచెం స్టాక్ మార్కెట్ని గందరగోళం చేసే విషయాలు అండి. అదర్వైజ్ అయితే ఇండియన్ ఎకానమీ ఇస్ టూ గుడ్. సార్, అదేవిధంగా కూరగాయల ధరలు కూడా చాలా తగ్గాయి. ఎందుకంటే కొన్ని నెలలుగా మొన్నటి వరకు కేజీ 100 రూపాయలు, 120 రూపాయలు ధర పలికిన కూరగాయలు అండ్ నిన్న మొన్న గమనిస్తే ఆల్మోస్ట్ అన్ని కేజీ 40-50 రూపాయలకు వచ్చేసాయి. అంటే ఎందుకంటారు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద రేట్ తగ్గిందంటారు? నో, బేసికల్గా ఒక టమాటా నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తోటి మిగతా ఇన్ని పెరిగినాయి. కానీ ఇప్పుడు టమాటాలు కేజీ 50 రూపీస్కి వచ్చిపోయినాయండి మార్కెట్లో. 105 కేజీలు ఇస్తున్నారు, 105కి ఇస్తున్నారు టమాటాస్. అంటే దాంతో వర్షాకాలం వచ్చిందండి. వర్షాకాలంలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఆకుకూరలు 1 week పెరుగుతాయి. అవునవును. సో ఎక్కడికక్కడికే ఇళ్లలో కూడా పెంచుకుంటారు కాబట్టి, అండ్ రైతులకు పొలాల నుంచి ఫ్రీగా వస్తుంటాయి కాబట్టి న్యాచురల్గానే వర్షాలు పెరిగే కొద్దీ ఈ పంట పొలాలంతా కూడా తగ్గిపోద్ది, ఆటోమేటిక్గా అన్ని తగ్గిపోతాయి అనమాట ఈ టైంలో. అందుకని మార్కెట్ కొంచెం హెల్దీగా ఉంటుంది ఈ టైంలో మిగతా టైంతో పోల్చుకుంటే. ఎందుకంటే వర్షాల వల్ల పాజిటివ్ న్యూస్ రియాక్ట్ అవుతుంటాయి అండ్ ఇన్ఫ్లేషన్ కత్తుకుత్త కంట్రోల్లో ఉంటుంది. పండుగలు స్టార్ట్ అంటే ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కాబట్టి ఇంకా బీన్ కన్జంప్షన్ అనమాట. ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చిందంటే ఇంకా దసరా, దివాళీ, బీన్, గార్మెంట్స్, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్స్ కంప్లీట్ 2-3 months అండి. నెక్స్ట్ 2-3 months కంటిన్యూస్ ఫెస్టివల్స్ ఉంటాయి. నెక్స్ట్ 2 months ఆల్మోస్ట్ సంక్రాంతి వరకు ఇంకా చెప్పాలంటే ఉంటూనే ఉంటాయి. అండ్ ఈ మార్కెట్ ఈ అట్మాస్ఫియర్ని బాగా లైక్ చేస్తుంటుంది. అండ్ అగ్రికల్చర్ అవుట్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇండియాకి.
అండ్ లాస్ట్ 3 months నుంచి కూడా ఈ వర్షాలు సరే ఉండొచ్చు అని ఈ ఎల్ నీనో ఎఫెక్ట్ తోటి గవర్నమెంట్ భయపడతా వస్తుంది. అందుకే అన్నీ బ్యాన్ చేసుకుంటూ వస్తున్నారు. రైస్ కంప్లీట్గా ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారు, షుగర్ బ్యాన్ చేశారు, అన్నిటిని కూడా. ఇప్పుడు కనుక వర్షాలు కొంచెం బాగా పడితే మార్కెట్ ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది, మార్కెట్ ఎక్కడికో పోద్ది అనమాట. సో సెప్టెంబర్ అంటే కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, మనీ రొటేషన్ ఎక్కువ ఉంటుంది. బేసికల్గా అది ఇండియన్ ఎన్విరాన్మెంట్కి ఫేవర్ మంత్ అనమాట. అంటే గత 5 సంవత్సరాల నుంచి బాగా పర్ఫామ్ చేస్తుంది రియల్గానే. సో సెంటిమెంట్స్ స్టాక్ మార్కెట్లో బాగా పనిచేస్తాయండి. ఇదే కదా ఏ బిజినెస్లో అయినా సరే, అంటే సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతుంది. న్యాచురల్గా సెప్టెంబర్ మంత్ కాబట్టి సైకలాజికల్గా ఏంటంటే ఈ మంత్ 1000 పాయింట్ ర్యాలీ వస్తుంది, ఎందుకు త్వరగా అమ్ముకోవడం అన్నట్టు వాళ్ళు కూడా అంతే ఉంచుకుంటారు. కాకపోతే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మరీ టూ మచ్గా పెరిగిపోయి ఉన్నాయండి. ఆ ఇండెక్స్లు కనుక చూస్తే అండ్ మామూలుగానే బుల్లింగర్ బ్యాండ్ అప్పర్ టచ్ అవుతుంటే చాలా ఎక్కువ దూరం ఉన్నట్టు లెక్క. ఇప్పుడు అప్పర్ కూడా బ్రేక్అవుట్ అయ్యి ఇంకా అంత దూరం వెళ్ళిపోయినాయి. అంటే ఈ మైక్రో క్యాప్ ఇండెక్స్ కానీ, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ టూ మచ్గా రైజ్ అయింది. ఎంత అంటే ఇప్పుడు అన్నిటికన్నా వరస్ట్ ఇండెక్స్ అంటే నిఫ్టీ ఒకటే ఉంది, డిస్కౌంట్లో ఉందంటే నిఫ్టీలో ఉంది, కానీ అన్నింటిలో అన్ని పెరిగిపోయినాయి అనమాట. కాబట్టి బహుశా మార్కెట్లో టైం కరెక్షన్కి వెళ్ళొచ్చు. ఓకే, అందుకని మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్లు ఎంతకంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అండి. అండ్ సెప్టెంబర్ మంత్ అనేది సెంటిమెంట్ కానీ పక్కన పెట్టుకుంటే. అండ్ రెండోది వరల్డ్ వైడ్గా చెప్పాను కదా, ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. అండ్ ఫెడ్ మీటింగ్ ఈ మంత్ మరి ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారో లేదు చూడాలి. అండ్ క్రూడ్ అయితే రియల్లీ వెరీ టైం అనమాట. అది క్రూడ్ అండ్ డాలర్ ఇండెక్స్ మాత్రం వెరీ స్ట్రాంగ్ నెగిటివ్గా ఉన్నాయి ఇండియన్ మార్కెట్స్కి. అండ్ చూడాలి మార్కెట్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది. బట్ సెంటిమెంటల్ ప్రకారం చూసుకుంటే 1000 పాయింట్లు గ్యారంటీ సెప్టెంబర్ మంత్లో, లాస్ట్ 5 years డేటా చూసుకుంటే. బట్ మ్యాక్రో ఎకనామిక్స్ డేటా అయితే మాత్రం అంత ఫేవర్గా అయితే ఏం లేదు. అండ్ ఇండెక్స్లు అన్నీ కూడా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మైక్రో క్యాప్ టూ మచ్ పెరిగి ఉన్నాయి. ఈ టైంలో నాకు తెలిసి టైం కరెక్షన్కి వెళ్తాయి మార్కెట్లో. అంటే కాకపోతే నిఫ్టీ పర్ఫార్మెన్స్ ఉండాలా. కాబట్టి ఈసారి ఉన్న బీటీ ఏంటంటే లార్జ్ క్యాప్స్ అన్ని స్లీపింగ్ మోడ్లో ఉన్నాయండి. హెచ్డిఎఫ్సి కావచ్చు, లేకపోతే రిలయన్స్ కావచ్చు, కోటాక్ కావచ్చు, అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఇవి ఇంతవరకు పార్టిసిపేట్ చేయలేదు. అండ్ ఐటీ ఇండస్ట్రీ ఇంతవరకు పార్టిసిపేట్ చేయలేదు. ఇవి కనుక ఏదో ఒకటి పార్టిసిపేషన్ బీక్ చేస్తే కనుక నిఫ్టీ ఈజీగా ఆల్ టైమ్ హైక్ మూవ్ అవుతుంది. రైట్, జీడిపి గ్రోత్ అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని సెంటర్స్ బాగానే ఉన్నాయి, ఎక్సెప్ట్ క్రూడ్ అండ్ డాలర్ ఇండెక్స్ తప్ప మిగతా అంత వరి ఏం లేదండి. బహుశా ఒత్తి ఈ ప్యానిక్ వరల్డ్ నుంచి రావాలి, వరల్డ్ మార్కెట్ నుంచి. ప్రస్తుతానికి వరల్డ్ మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇనహో లోవర్ సైడ్ 19,000, అప్పర్ సైడ్ ఆల్ టైమ్ హై ఈ రేంజ్లో మూవ్ అవుతూ ఉంటుంది మార్కెట్ కపుల్ ఆఫ్ వీక్స్ వరకు. థ్యాంక్ యూ సార్.